Hi everyone, welcome to my YouTube channel. Today recipe paneer curry with parota. రెసిపీ చూద్దామా? స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 కప్పు ఆయిల్ వేసి చిల్లీస్ ఆనియన్స్ బాగా వేయించి 1 కప్పు టమాటాలు వేసి బాగా వేయించాలి. కొన్ని జీడిపప్పులు కూడా వేయాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మసాలాకి. మీడియం మంట మీద 5-10 నిమిషాలు బాగా వేయించాలి. అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని గ్రైండ్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 1 కప్పు ఆయిల్ వేసి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి అవి కొంచెం ద్వారగా వేయించి పన్నీర్ ముక్కలు వేసి బాగా వేయించాలి. అడుగున మాడకుండా మీడియం మంట మీద పన్నీర్ ముక్కల్ని బాగా వేయించాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా వేయించితే టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీకి పన్నీర్ ముక్కలు రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో, సూపర్గా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 కప్పు ఆయిల్ వేసి బిర్యానీ దినుసులన్నీ వేసి కొంచెం బాగా వేయించాలి. 2 చిల్లీస్ ఆనియన్స్ వేసి బాగా వేయించాలి ద్వారగా వచ్చేలాగా. 1 టీ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అది పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత టమాటా ఆనియన్స్ పేస్ట్ వేయాలి. 5-10 నిమిషాలు బాగా కుక్ చేయాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్సింగ్ చేయాలి మొత్తం. 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. కొంచెం వాటర్ కూడా వేయాలి. వాటర్ వేసిన తర్వాత బాగా కలిపి 5-10 నిమిషాలు మూత పెట్టి బాగా వేయించాలి. అదంతా మసాలా బాగా ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలు వేయాలి. పన్నీర్ కర్రీ రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో, యమ్మీ పన్నీర్ కర్రీ. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి పరోటా బాగా వేయించాలి. పరోటా విత్ పన్నీర్ కర్రీ సూపర్ కాంబినేషన్, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పరోటాలు కూడా రెడీ, సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. పన్నీర్ కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పన్నీర్ విత్ పరోటా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది.